మావా క్రికెట్ ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యే మ్యాచ్ అయితే నిన్న జరిగింది. ఆస్ట్రేలియా అంటే ఏ దేశమైనా ఏ ఫార్మాట్ అయినా ఆపోజిట్ టీమ్ ను చిత్తు చేసే టీం. అలాంటి టీం జింబాబ్వే చేతిలో ఓడిపోయిందంటే అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. 2007లో ప్రపంచ కప్ స్టార్ట్ అయినప్పుడు ఓడిపోయింది. దాని తర్వాత ఓడిపోవడం ఇదే తొలిసారి. దాదాపు 2 దశాబ్దాల తర్వాత జింబాబ్వే గెలిచింది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్స్ లో 2 వికెట్స్ కోల్పోయి 169 రన్ చేసింది. బ్రియన్ బ్యానర్ 64 రన్స్ తో టాప్ స్కోరర్. ఇక మిగతా బ్యాటర్స్ అందరూ కూడా 38 రన్ చేసి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇక చేజింగ్ కి దిగిన ఆస్ట్రేలియాకి జింబాబ్వే మామూలు షాక్ ఇవ్వలేదు. చిన్న జట్టే కదా అనుకున్న అందరికీ తమ బౌలింగ్ తో పెద్ద షాకే ఇచ్చింది. 29 రన్స్ కే 4 వికెట్ తీసి ఆస్ట్రేలియాని పీకల్లోతు కష్టాల్లో పడేసింది. మ్యాట్ రిన్షా 65, మ్యాక్స్వెల్ 31 రన్ చేసి 5th వికెట్ కి 77 రన్స్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. లేకపోతే ఆస్ట్రేలియా 100 రన్స్ కూడా దాటేది కాదేమో. ఎందుకంటే వీళ్ళు అవుట్ అయిన తర్వాత వచ్చిన బ్యాటర్స్ కూడా సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యారు. ఇక 18వ ఓవర్ లో జింబాబ్వే ఫీల్డర్ మన్యాంగో తీసుకున్న క్యాచ్ మాత్రం టోర్నమెంట్ కి బెస్ట్ క్యాచ్ అని చెప్పొచ్చు. ఇక గ్రూప్ బి లో ఆస్ట్రేలియా 3వ ప్లేస్ కి వెళ్ళిపోయింది. సూపర్ 8 కి చేరాలంటే ఖచ్చితంగా టాప్ 2 లో ఉండాలి. మరి ఆస్ట్రేలియా ఇంత చిన్న జట్టుతో ఓడిపోవడానికి ఒక రీజన్ అయితే ఉండొచ్చు. వాళ్ళ స్టార్ ప్లేయర్స్ అయిన కమిన్స్ స్టార్ కు మార్చ్ లేకపోవడం.